సో బేసికల్ గా ఏం చేయాలనుకుంటున్నాం మనం ఇప్పుడు చెప్తానికి ఏం చేద్దాం. వెనకాలంతా చెత్త కుప్పంది గైస్, పట్టించుకోకండి. వచ్చా కాబట్టి అలానే ఉంటది, సర్దుకోవాలి, కొంచెం టైం పడుతుంది. నిన్నే వచ్చా హాస్టల్ నుంచి స్లోగా. అసలు ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నాం ఏమో తెలియదు, ఏం చేయాలో అర్థమక ఇలా పిచ్చి పిచ్చిగా నేను కొన్నిసార్లు బిహేవ్ చేస్తుంటా, మీరు అనుకోండి. సో అది పరిస్థితి. యాక్చువల్గా ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే కరెక్ట్గా నాకు కూడా తెలియదు. వెయిట్, ఐ హ్యావ్ వన్ థింగ్, ఐ హ్యావ్ టు షో. ఆ ల్యాప్టాప్ డ్యామేజ్ అయిపోయింది. ఏం చేద్దాం అంటే, నువ్వేంట్రా ఆడాడుతున్న స్కోపు? ల్యాప్టాప్ సరిగ్గా ఆపలేదు తెలుసా? ఇదిగో ఆన్లో ఉంది ల్యాప్టాప్, ఆపకుండా పెట్టావు. ఇలాంటి బిజినెస్ మిస్టేక్స్ చేస్తావు నువ్వు, తప్పు అన్నీ ఇదేనా. సో ఇప్పుడు ఏంటంటే బేసికల్గా నేను నా ఫ్రెండ్స్ మిస్ అవుతున్నాను. వాళ్ళతో బయటకు వెళ్దాం అనుకున్నా, వాళ్ళేమో బయట రావట్లేదు. ఒక్కొక్కరు బయట ఫుల్ ఎండగా ఉంది, ఫుల్ ఎండగా. సరే చెప్పు. ఎంత కాదురా, నాకు 1 M కావాలి అర్జెంట్గా. సరిపోట్లే, నాకు 1 M కావాలి. నాకు 1 M కావాలి ఇప్పుడు. ఏంటంటే బేసికల్గా నేను కార్ కొనుక్కోవాలి, అంటే కార్తీక చేశాను. కార్తీగాడు అమ్మలు చెప్పము, ఒక కారు కొనుక్కోవాలి. నవ్వకూడదు సీరియస్. నవ్వకూడదు. కంట్రోల్. మొత్తం చెత్త ఎలా 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 ఇక్కడ. సో గైస్ మీకు చెప్పను, మనం 1 year కదా అయింది రూమ్ టూర్ అని చెప్పి 1 year అయింది గైస్. ఇప్పుడు మీరు చూడండి రూమ్ ఎలా ఉందో. అంటే మొత్తం అరేంజ్ చేయాలి, కానీ చూపిస్తున్నావు నువ్వు, చూపించకూడదు. ఇవన్నీ వేరే, అన్ని కథ వేరే, ఇవన్నీ చూపించకూడదు. రూమ్ టూర్ ఇలా ఉండదు. నేను రేపు పొద్దున్న కొన్నాళ్ళు పోయాక మంచిగా మొత్తం సెర్చ్ చేసి చూపిస్తా రూమ్ టూర్ అంటే ఏంటో.